సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ బస్టాండ్లో రద్దీ నెలకొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఘనంగా జరుపుకునేందుకు గాను ప్రజలందరూ కూడా సిద్ధమై తరలి వెళ్తున్నటువంటి వారితో ప్రయాణ ప్రాంగణాలను రద్దీగా మారాయి. ఇటు హైదరాబాద్ నుంచి అలాగే చెన్నై, బెంగళూరు తదితర ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి స్వస్థలాలకు తరలి వస్తున్నారు. ఇవాటి నుంచి ప్రధానంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో పాటు కుటుంబాలతో సహా వాళ్ళు ప్రయాణ ప్రాంగణాలకు వస్తున్నారు. వస్తున్నటువంటి వారితో విజయవాడలో ఉన్నటువంటి బస్టాండు అలాగే రైల్వే స్టేషన్లు అన్నీ కూడా రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, బస్టాండ్లో చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. చాలా మంది అంటే అంచనాకు మించి ప్రయాణికులు ఇక్కడికి బస్టాండ్కు చేరుతున్నారు. వారికి సరిపడా బస్సులను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఆర్టీసీ చూస్తే కనుక పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రోజు తిరిగేటటువంటి బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ముందస్తు రిజర్వేషన్ చేసుకునేటువంటి సదుపాయం కల్పించినప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదు. అప్పటికప్పుడు వస్తున్నటువంటి వారి కోసం కూడా పలు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా వాటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అమలాపురం వైపు వెళ్ళేటువంటి బస్సు ప్లాట్ఫామ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులు అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బస్సులు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తున్నారు, బస్సులు ఉన్నాయా? మేము విజయవాడ నుంచి వస్తున్నాం సార్. మేము అమలాపురం వెళ్ళాలి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంలో కొద్దిగా రద్దీగా ఉంటుంది కాబట్టి మనకి బస్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువ ఏమైనా ఫెసిలిటీస్ అప్లై చేసి ఉంటే బాగుండేది. అంటే మామూలు చదువుకున్న వాళ్ళకి అందరికీ ఆన్లైన్ ఉంది కాబట్టి మొబైల్లో రిజర్వేషన్ చేసుకుంటారు. మన కూలీలు వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి కొద్దిగా బెటర్ ఎక్స్ప్లెయిన్ ఇంకా పెట్టుంటే బాగుండేది. ఓకే, ఎన్ని బస్సులు రిజర్వేషన్ చేసుకున్నారు? ఇప్పుడు రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయా, ఖాళీ ఉన్నాయా? ప్రస్తుతానికి అంతా రిజర్వేషనే మ్యాక్సిమం. మేము కూడా రిజర్వ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మొత్తం అంతా రిజర్వేషన్. ఇంకా మామూలు జనరల్ వాళ్ళకి అయితే నార్మల్గా ఎక్కడికి అసలు అవ్వట్లే. చాలామంది ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళందరూ పిల్లల కోసం కష్టపడి ఈ టైంలో ఇంటికి వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ఫుల్గా లేదు. బెటర్ రిజర్వేషన్ అన్నది కొంతమంది పెట్టి మిగతా కొంతమందికి కూడా ఏమన్నా బస్సులు పెంచితే బెటర్ అనిపిస్తుంది. సో అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ కూడా అందరికి ఇచ్చేయకుండా కొంత ఉమెన్స్కి పిల్లలకి ఇస్తుంటే బాగుండేది. సో అది నా అభిప్రాయం అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? బస్సులు సరిపడా ఉన్నాయా? లేవండి. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. నేను అమలాపురం వెళ్ళాను. నో లేవండి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? బస్సులు ఉన్నాయా? కాకినాడ ఎప్పటి నుంచి 10 గంటలు సార్. అసలు మొత్తం బస్సులో లేవు సార్. ఏమైనా అడిగితే అంత రిజర్వేషన్ అడిగితే తప్ప నిలబడి వెళ్దాం అన్న టికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్. ఇంకేం చేయమంటారు సార్? డబ్బు అయితే ఉంది సార్, ఎందుకు ఉపయోగం లేదు. కారు కోసం వెళ్తే రాంపట్ డ్రింక్ కాడ ఒక్కో మనిషికి 1100 అడుగుతున్నారు సార్. ఓన్లీ కాకినాడ వాళ్ళ అప్పన కారులో. ఇంకంతగానే ఏం చేస్తాం సార్? ప్రైవేట్ ట్రావెల్ సార్ 1100 అడుగుతున్నారు. ఇక్కడ అవుతే 500లతో పోద్ది. 1100 కష్టపడే వాళ్ళు ఏం చేస్తాం సార్? 10 గంటల నుంచి ఇప్పటికి ఇంకే వెళ్ళలేకపోయాడు. మా ఆవిడకి మా పిల్లగా హాస్పిటల్లో పెట్టారు. అయినా సరే వెళ్దామంటే ఏం తెలియదు. డబ్బు ఉంది, ఎవరికి కావాలి? ఈ డబ్బు ఉంది, ఏం చేయాలి సార్? ఏ బస్సులు పెట్టాలంటే బస్సులు లేకపోయారు. ఈ వల్ల ఈ బస్సులు లేవుంటే జనం అయితే ఎంతమంది ఆగరు కదా సార్. బస్సులు లేక ఇబ్బంది పడే జనం. అదే బస్సులు ఉంటే ట్రైన్లు ఉంటే ట్రైన్కి వెళ్ళాం సార్. ట్రైన్ లేదు. ఇప్పుడు బస్సులు ఉంటే ఇంతమంది ఆగుతారా సార్? అది కూడా అర్థం చేసుకోండి. ఈ బస్సులు ఉన్నప్పుడు ఎవ్వరు ఎప్పటికీ ఎంతమంది ఉండరు కదా. ఈ లైన్ ప్రకారం లైన్ వెళ్ళిపోద్ది. లైన్ ప్రకారం ఒక బస్సు వచ్చేది. బస్సులు పెంచాలి సార్. బస్సులు పెంచకపోతే ఇవాళ పండగ కొడిచారు. ఇప్పుడు జనం అందరూ ఊరు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా పట్టించుకోరు కదా సార్. ఇప్పుడు మనకంటూ ఒకటి ఉంది. ఇప్పుడు పండగ వల్ల జనం అందరూ ఊర్ల నుంచి వెళ్తారు. వెళ్ళేటప్పుడు అత్తారింటిగానో లేకపోతే అమ్మోళ్ళింటిగానో అందరూ వెళ్తారు. అలాంటప్పుడు కూడా పట్టించుకోకపోతే ఇంకెందుకు సార్? ఉత్తప్పుడు వేరు, ఇప్పుడు వేరే కదా సార్. అది సరే, మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని గంటల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? బస్సులు మీరు ఎక్కడికి వెళ్ళాలి? బస్సులు ఉన్నాయి సబ్సిడీ? హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడికి. ఇప్పుడు ఈ బస్సుల కోసం చూస్తున్నాం. ఆంధ్ర వెళ్తాకండి పండుగకి అండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి బస్సులు ఉన్నాయా? లేవండి. అక్కడి నుంచి కూడా లేవండి. మామూలుగా డబ్బులతోనే వచ్చామండి. ఆర్టీసీ బస్సులు కదండి. ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులేనా? ఆర్టీసీ బస్సులే అండి. అయ్యే చూస్తున్నామండి. రాజమండ్రి వెళ్తాకండి. లేవండి, చూస్తున్నామండి. చాలా అప్పుడే 2-3 గంటల నుంచి చేస్తున్నామండి.
3 గంటలు అవుతుందండి ఇక్కడ దిగి హైదరాబాద్ నుంచి అండి. మీరు చెప్పండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 8 గంటల నుంచి వచ్చేస్తున్నాను. రామచంద్రపురం వెళ్ళాలి. బస్సులు ఏమండి మరి ఇక్కడ? బస్సులు లేకండి ఇప్పుడు దాకా కూర్చోండి. బయట ఏమైనా వేరే ప్రైవేట్ కానీ ఎట్లా ఉన్నాయా చూసారా? మేము బయటికి అట్ట చూడలేదండి, ఇక్కడికి వచ్చాము. 8 గంటలకు వచ్చామండి. రిజర్వేషన్ దగ్గర అడిగితే ఏమంటున్నారు? అవి మాకు 6:30కు ఉన్నాయంటున్నారు. 6:30 దాకా మరి బస్సులు పెంచాలా? బస్సులో పెంచాలండి, మరి ఏం చేస్తాం. ఛార్జీలు ఎలా ఉన్నాయి? మామూలు ఛార్జీలు ఉన్నాయా? ఛార్జీలు మరి ఇంకా తెలదండి. మరి మొన్న వచ్చినప్పుడు ఛార్జీలు మరి ఇంకా పెంచినాయో తెలుసు. బస్సులు పెంచాలండి. సో మొత్తంగా చూస్తే కనుక ఇటు చాలామంది ఇటు హైదరాబాద్ నుంచి అలాగే చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఇటు విజయవాడ అలాగే కృష్ణా జిల్లాలు అలాగే గుంటూరు జిల్లా వైపు వస్తున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల వైపు ఎక్కువ మంది వెళ్తున్న పరిస్థితి ఉంది. అటువైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పుడు కూడా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. విపరీతంగా రద్దీ ఉండటం వల్ల అధికారులందరూ కూడా వీలైనంత వరకు ఉన్నటువంటి బస్సులను, కండిషన్ బాగా ఉన్నటువంటి బస్సులను అప్పటికప్పుడు సిద్ధం చేసి పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రయాణికులు కనీసం 2 గంటల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇటు రైల్వే స్టేషన్కి వెళ్తే కూడా రైల్వే స్టేషన్లో కూడా సరిపడా రైళ్లు లేవు, జనరల్ బోగిల్లో కాలు పెట్టేందుకు కూడా లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి అదే ప్రయాణికులు చెబుతున్నారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇటు సాధారణ ఛార్జీలు నిర్ణయించడం వల్ల ఆర్టీసీ బస్సుల వైపు ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు బస్ స్టాండ్కు వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి రద్దీకి అనుగుణంగా ఇక్కడ ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడే ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన మేరకు వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా వారందరినీ కూడా వారి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా తప్పనిసరిగా బస్సులను ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అందరూ కూడా వీళ్ళని ఎక్కువగా బస్సులు ఏర్పాటు చేసేందుకు ఇక్కడే ఉంటూ తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది బస్టాండ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ వీనారస్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.